జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 20వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అహమాత్మా అహమాత్మా గుడాకేశ గుడాకేశ సర్వభూతా సర్వభూతా శయస్థితః శయస్థితః అహమాదిశ్చ అహమాదిశ్చ మధ్యం చ మధ్యం చ భూతానామంత భూతానామంత ఏవచ ఏవచ. ఇప్పుడు మళ్ళీ అహమాత్మా అహమాత్మా గుడాకేశ గుడాకేశ సర్వభూతా సర్వభూతా శయస్థితః శయస్థితః అహమాదిశ్చ అహమాదిశ్చ మధ్యం చ మధ్యం చ భూతానామంత భూతానామంత ఏవచ ఏవచ. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అహమాత్మా గుడాకేశ అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః సర్వభూతా శయస్థితః అహమాదిశ్చ మధ్యం చ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ భూతానామంత ఏవచ. ఇప్పుడు మళ్ళీ అహమాత్మా గుడాకేశ అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః సర్వభూతా శయస్థితః అహమాదిశ్చ మధ్యం చ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ భూతానామంత ఏవచ. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ. జై శ్రీరామ్. హరే రామ